తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఆప్కు కోలుకోలేని దెబ్బ పడింది. భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. కేజ్రీవాల్ ఓటమితో ఆప్ కేడర్ ఒక్కసారిగా షాక్ అయింది. ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్తో జరిగిన హోరాహోరీ పోరులో బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. బీజేపీ సీనియర్ నేత ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేష్ వర్మ. దేశ రాజధానిలోని అత్యంత ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాలలో ఈయన ఒకరు. పర్వేష్ మామ ఆజాద్ సింగ్ ప్రస్తుతం ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఉన్నారు. 1977 నవంబర్ 7న జన్మించిన వర్మ ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరీ మాల్ కాలేజీలో చేరారు. ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీని కూడా పొందారు. పర్వేష్ వర్మది జాట్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగాను పనిచేశారు. 1996 నుంచి 2.5 ఏళ్లు ఢిల్లీ సీఎంగా ఉన్న ఆయనను మార్చి సుష్మా స్వరాజ్కు పగ్గాలు అప్పగించారు. 1999 లోక్సభ ఎన్నికలలో ఔటర్ ఢిల్లీ నుంచి ఎంపీగా గెలిచి అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో కార్మిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఇక పర్వేష్ బాబాయ్ ఆజాద్ సింగ్ ఢిల్లీ మేయర్గా పనిచేశారు. ఆయనకు 2013 ఢిల్లీ ఎన్నికలలో మూన్కా నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు. తొలిసారిగా 2013 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ టికెట్పై మెహ్రోలీ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. మెహ్రోలీ నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ ప్రత్యర్థి యోగానంద్ శాస్త్రిని ఓడించారు. ఆయన 2014 లోక్సభ ఎన్నికలలో పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు. 2019లో తిరిగి ఇదే నియోజకవర్గానికి మరోసారి నిలబెట్టుకున్నారు. పార్లమెంటు సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుల జీతభత్యాలపైన జాయింట్ కమిటీ సభ్యుడిగా, పట్టణాభివృద్ధిపైన స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. వర్మ 2024 ఎన్నికలలో లోక్సభ ఎన్నికలలో పోటీ చేయలేదు. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో తలపడ్డారు. కేజ్రీవాల్తో ప్రత్యక్ష పోరులో పర్వేష్ వర్మ విక్టరీ కొట్టారు. దేశాన్ని కాపాడండి అనే నినాదంతో ప్రచారం చేసిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ సఫలమయ్యారు. ఆ ప్రభుత్వ విధానాలపైన ప్రచారంలో పదే ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. దీంతో న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్కు 4వసారి అక్కడే ఓటమి చూపించారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ముందు వరుసలో నిలిచారు. అయితే ముఖ్యమంత్రి పదవిపైన ఆయన మాట్లాడడానికి నిరాకరించారు. ఇది ప్రధాని మోదీ విజయమని, ఢిల్లీ ప్రజల విజయమని చెప్పారాయన. బీజేపీ విజయం సాధించిన వెంటనే పర్వేష్ వర్మ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లి ఆయనను కలుసుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.